ఆత్మీయ తండ్రి గారి సాక్ష్యం మీలో చాలామంది తెలుసు. విజయవాడ పట్టణంలో టెలికమ్యూనికేషన్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో చేతి నిండా శాలరీ, చుట్టూ స్నేహితులు, రోజుకు 2 సినిమాలు. నాన్నగారికి ఒక యాక్టర్ అంటే బాగా ఇష్టం. పేరు చెప్పను కానీ ఆయనంటే బాగా ఇష్టం. సినిమా వస్తే థియేటర్లో ఉన్నంతకాలం చూసేవారు దాన్ని. 1 రోజు 2 సార్లు కాదు, ఎన్ని రోజులు అది ఆడినంతసేపు. అది 50 రోజులు ఆడుతుందో 100 రోజులు ఆడుతుందో ప్రతిరోజు చూడడమే ఆ సినిమా. అంత ఇష్టం. ఒక సందర్భంలో మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలని చెప్పి చెన్నై కూడా వెళ్ళిపోయారు. మరలా ఎందుకో కొన్ని కారణాలను బట్టి వెనక్కి వచ్చేసారు. థ్యాంక్ గాడ్, గాడ్ బ్రాట్ హిమ్ బ్యాక్. తీసుకొచ్చారు అక్కడి నుంచి. ఆయన యేసు ప్రభువును అంగీకరించిన ఆ క్షణం నుండి ఇప్పటిదాకా సుమారుగా ఒక 45 సంవత్సరాల పైనే మరలా ఇంకెప్పుడు వెనుక తిరగలేదు. లోక సంబంధ ఆశలు ఆయనలో లేవు, లోక సంబంధ ఉద్దేశాలు లేవు. ప్రభు కోసం జీవించడం, ప్రభువును ప్రకటించడం. మా తండ్రి గారిలో నేను అపారంగా గౌరవించే అనుభవం ఏంటంటే, ఆయన ముందు 3 ఉన్నా, 3,000 మంది ఉన్నా, 30,000 మంది ఉన్నా ఒకే రీతిలో వాక్యం చెప్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎన్నడూ డీమోటివేట్ అవ్వరు. ఒక్కరున్నా కానీ పర్వాలేదు, వారికి దేవుని సువార్త ప్రకటించి ప్రభు మాటలు చెప్పే ఒక అద్భుతమైన భారం, ఆత్మల భారం దైవజనునికి దేవుడు ఇచ్చారు. మరెన్నడూ లోకం వైపు తిరగకుండా దేవుడు అంత ధైర్యాన్ని, అంత ఉపశమనాన్ని, అంత సంతృప్తిని ఎందుకు ఇచ్చారంటే, ఒక్కసారి నువ్వు యేసయ్యను పట్టుకుంటే ఆయన మాధుర్యాన్ని ఇంకెప్పుడు నువ్వేం చేయలేవు, విడిచిపెట్టలేవు.